ఈరోజు మన చందమామ కథల్లో సేవాభావం అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. తమ కుమార్తె పెళ్లి గురించి ముకుందుడిని అతని భార్య పార్వతి శతపోరుతున్నది. ఆమెకు ఒక మేనల్లుడున్నాడు. అతడిది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ అతని తండ్రి పార్వతి పెద్దన్నయ్య వాడికి మల్లయుద్ధ విద్య నేర్పించాడు. వాడు రాజుగారి కొలువులో ప్రతి ఏటా కొన్ని ప్రదర్శనలు ఇచ్చి రాజుగారి చేత పథకాలు బహుమతిగా కూడా పొందాడు. నా మాట విని మీరు మా అన్నయ్యను కలిసి మాట్లాడండి. ఆడపిల్లకు తగిన వయస్సులోనే పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే దక్కే ఆ గౌరవమే వేరు అంది పార్వతి. ముకుందుడు అవుననలేదు, కాదనలేదు. అట్టే అతడికి తన మేనల్లుడైన రాముడి మీద ఎలాంటి సదభిప్రాయం లేదు. రాముడు పేరున్న మల్లయోధుడైతే అయ్యాడుగాక వాడికి మరో బతుకు తెరువు తెలియలేదు. తండ్రితో పాటు పోయి వ్యవసాయం చేయడు. రాముడు మన అమ్మాయిని ఎలా పోషించగలడు అని అడిగాడు ముకుందుడు. పార్వతి తన మేనల్లుడి ప్రస్తావన వస్తే చాలు పరవశించిపోతుంది. అదే పరవశంతో వాడికేం లోటండి, వాడికి రాజుగారి ప్రాపకం ఉంది. ఏటేటా ఉత్సవాల్లో వాడికి బంగారు పతకాలు లభిస్తాయి. అతడి కంటే ప్రతిభావంతుడు మన కుటుంబాల్లో మరొకడు దొరుకుతాడా అంది. ముకుందుడికి తన భార్యకి ఎలా తెలియజెప్పాలో అర్థం కాలేదు. ప్రతి ఏటా పథకాలు సాధించడమే బతుకు తెరువా? ఏడాదంతా ఏం చేస్తాడు? అభ్యాసమా? తన కుటుంబానికి అన్నవస్త్రాలు ఎలా సంపాదించుకుంటాడు? రాముడితో సంబంధం చేయకపోతే మరి పుట్టింటి వారి గడప ఎలా తొక్కగలను? మా వాళ్ళు మన అమ్మాయి మీదే ఆశలు పెట్టుకున్నారు అంది పార్వతి. తన భావను పెళ్లాడడం మన అమ్మాయికి నచ్చిందో లేదో తెలుసుకున్నావా అడిగాడు ముకుందుడు. అతడికి లోపల దహించుకుపోతుంది. పార్వతి అతడి సందేహాన్ని గడ్డిపరక తీరులో విదిల్చి పారేసింది. మీకు అటువంటి సందేహం అక్కర్లేదని, రాముడిని వేరే ఒకరెవరో తన్నుకుపోయే ప్రమాదం ఉందని వెంటనే బయలుదేరి వెళ్ళమని హెచ్చరించింది. ముకుందుడు ఇక చేసేదేమీ లేక ఆ రోజే తన బావగారి ఊరు బయలుదేరిపోయాడు. గ్రామం పొలిమేరలు చేరేసరికి అతడు ఎండదెబ్బకు తాళలేక ఒక చెట్టు నీడలో ఆగిపోయాడు. చెట్టు కింద 2 పెద్ద పెద్ద బాణలతో మంచినీళ్లు, తాగడానికి 2 తాటాకుపాయలు కనిపించాయి. ముకుందుడు నీరు తాగి సేదదీరాడు. కొంతసేపు నీడపట్టున విశ్రమించాడు. అంతటి ఎండలోనూ కావిడిలో 2 బిందెల నీళ్లు ఒకడు మోసుకొచ్చి ఎప్పటికప్పుడు బాణలు నింపుతూ ఉన్నాడు. అతడు కూడా రాముడి వయస్సు ఉన్న యువకుడే. ఎండలో తిరిగి తిరిగి అతడు నల్లబడ్డాడు. ఎవరు నాయనా నువ్వు అడిగాడు ముకుందుడు. ఆ యువకుడు వినయంగా నమస్కరించి, ఈ గ్రామంలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాను. మా గ్రామానికి వచ్చే బాటసారులు దాహంతో బాధపడకూడదని వారికి మంచినీరును ఈ విధంగా అందిస్తున్నాను అన్నాడు. ముకుందుడు అతడిని కావలించుకుని, చాలా గొప్ప పని చేస్తున్నావు. ఈ సమయానికి మంచినీరే లేకపోతే నేను అనారోగ్యంతో పడిపోయేవాడిని. నా ప్రాణాలను కాపాడావు అన్నాడు. ఈ పని చేస్తున్నందుకు ఆ యువకుడికి ఏ ప్రతిఫలము రాదని గ్రహించాడు ముకుందుడు. అతడు తన వద్ద నుండి ఎలాంటి మెప్పును ఆశించలేదు కూడా. ఆ సమయంలో ముకుందుడు అతడి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. వ్యవసాయం మీద వచ్చే రాబడితోనే తృప్తిగా తన తల్లిదండ్రులతో సంతోషంగా బ్రతుకుతున్నానని చెప్పాడు ఆ యువకుడు. సేద తీరిన తర్వాత ప్రయాణమై తన బావగారింటికి చేరుకున్నాడు. తన బావగారింట అందరూ బక్కచిక్కి ఉన్నారు. ఎవరి మొహాల్లోనూ కళాకాంతులు లేవు. ఇంటి పెరట్లో మాత్రం రాముడు తన కండలతో నిగనిగలాడుతూ తీరిక లేకుండా వ్యాయామం చేస్తున్నాడు. తన బావగారింట అందరూ ఎందువల్ల నీరసంగా ఉన్నారో తెలుసుకోదలిచాడు ముకుందుడు. అతడి బావ ముకుందుడి వైపు నీరసంగా చూసి, మా అందరి సంపాదన వాడు తిండికే సరిపోతుంది. ఈ ఏడాది ప్రదర్శనల్లో పాల్గొనవలసిందిగా రాజుగారు కబురు పంపారు. మేమంతా అర్ధాకలితో ఉంటే గాని వాడి పోషణ సాగడం లేదు అన్నాడు. ముకుందుడు ఇక ఆ ఇంట రాత్రికి బస చేయలేదు. తన బావ కూడా రాత్రికి ఉండిపోమని పట్టుబట్టనూ లేదు. బాటసారులకు మంచినీరు అందించే యువకుడి ఇంట ఆ రాత్రి బస చేశాడు ముకుందుడు. అతడి కుటుంబం ముకుందుడిని ఎంతో ఆత్మీయతతో ఆదరించింది. తనకున్న దానిలో తృప్తిగా బ్రతికే కుటుంబం అని ముకుందుడు గ్రహించాడు.
అతడు వారి వద్ద సెలవు తీసుకుని తమ గ్రామం చేరుకున్నాడు. ఆ యువకుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని ముకుందుడు నిర్ణయించాడు. పార్వతి తన భర్త నిర్ణయాన్ని ఈసారి గౌరవించింది. ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ. బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.